నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చన, జీనో ఫర్టిలిటీ సెంటర్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం సంతానలేమి సమస్య 40% సార్లు మహిళల్లో ఉన్న సమస్యల వల్ల అవుతాయి, 40% సార్లు పురుషుల్లో ఉన్న ఫ్యాక్టర్స్ వల్ల అవుతాయి, 20% అన్ఎక్స్ప్లెయిన్ అంటే అన్ని బాగుండి కూడా ఎందుకు అవుతుందో ఈ సమస్య అనేది తేల్చకుండా ఉండడానికి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ వల్ల అవుతుందన్నమాట. పురుషుల్లో ఈ సమస్యలు చాలా కారణాల వల్ల అవ్వచ్చు. స్పర్మ్ ప్రొడక్షన్ ఇష్యూస్ ఉండొచ్చు, అంటే కణాలు ఉత్పత్తి అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి, కణాల కౌంట్ సరిగా ఉండదు, మార్ఫాలజీ అంటే ఆకారం బాగుండకపోవడము, మొటిలిటీ బాగుండకపోవడము, ఇవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి స్పర్మ్ ప్రొడక్షన్ ఇష్యూస్లో. హార్మోనల్ ఇష్యూస్ ఉండొచ్చు. హార్మోనల్ అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ బాగుండకపోవడము, ఎఫ్ఎస్హెచ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటనైజింగ్ హార్మోన్, ఈ హార్మోన్స్ బాగుండకపోవడం అనేది జరుగుతుంది అనమాట. అలాంటప్పుడు కణాలు ఉత్పత్తి అవుతుంది, బట్ హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి. ఇవి జెనెటిక్ కారణాల వల్ల కావచ్చు. కొన్నిసార్లు ఎక్స్ట్రా క్రోమోజోమ్ వచ్చేయడము, లేదా తక్కువ క్రోమోజోమ్స్ రావడము, క్రోమోజోమ్ లో ఒక భాగం మిస్సింగ్ అవ్వడము, క్రోమోజోమ్స్ లో ఆ భాగం అద్లి బదిలీ అయిపోవడము, దీనివల్ల కూడా సంతానలేమి సమస్యలు కావచ్చు. ఇవే కాకుండా ఇన్ఫెక్షన్స్ కూడా ఒక పెద్ద కారణం. ఇన్ఫెక్షన్స్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఇలాంటి జబ్బులు ఉన్నాయనుకోండి, తెలియకుండా కణాల ప్రొడక్షన్ పడిపోతూ ఉంటుంది. ట్రీట్మెంట్ చేశాక బాగవచ్చు, బట్ ఇది ఒక పెద్ద కారణం తప్పకుండా ఉండొచ్చు. స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ కూడా ఉంటాయి కొన్నిసార్లు. అంటే ఉదాహరణకి ఇజాక్యులేటరీ డిస్ఫంక్షన్, అంటే కణాలు బయటికి రాకుండా బ్లాడర్లోకి వెళ్ళిపోవడం, ఇజాక్యులేట్ అనేది, వీర్యం అనేది. సో ఇవి కొన్ని స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ వల్ల అవుతాయి అన్నమాట. సో ఇది కూడా ఒక పెద్ద కారణం ఉంటుంది. తెలియకుండా కణాలు బయటికి రావట్లేదు, ఉత్పత్తి కూడా అవ్వట్లేదు అనుకుంటారు, కానీ యాక్చువల్లీ ప్రొడక్షన్ అవుతుంది కానీ బయటికి రాలేకపోతుంది. ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ చాలా పెద్ద కారణం. అంటే పొల్యూషన్కి ఎక్స్పోజర్, స్మోకింగ్, డ్రింకింగ్, పెస్టిసైడ్స్కి ఎక్స్పోజర్, ఇది మనం తినే ఆహారంలో నుంచి కూడా రావచ్చు. సో ఈ కారణాల వల్ల కూడా సంతానలేమి సమస్య పురుషుల్లో అవుతుంది. ఇవి కాకుండా సెక్షువల్ ఎజాక్యులేటరీ డిసార్డర్స్ ఉంటాయి. సెక్షువల్ ఇజాక్యులేటరీ డిసార్డర్స్ ఉంటాయి. వీటిలో ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది, ఇజాక్యులేటరీ డిసార్డర్స్ అన్ని వీటిలో వస్తాయి అన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ వల్ల కూడా అంటే ఇండైరెక్ట్ గానే ఉండొచ్చు, బట్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇన్ఫర్టిలిటీ అవడం అనేది కూడా చాలా కామన్ ఇష్యూ. ఇది స్ట్రెస్ వల్ల ఉండొచ్చు, లేదా హార్మోనల్ ఇష్యూస్ వల్ల ఉండొచ్చు. కాబట్టి కరెక్ట్ గా దీన్ని డయాగ్నోస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా ఉంటాయి కొన్నిసార్లు. అంటే థైరాయిడ్ ఇష్యూస్ ఉంటాయి, డయాబెటీస్ ఉండడము, ఇవన్నీ కూడా సంతానలేమి సమస్యకి కారణాలు కావచ్చు. మెడికేషన్స్ ఉంటాయి కొన్ని. అనబోలిక్ స్టిరాయిడ్స్ తీసుకుంటారు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, ఇది మంచిది కాదు. లేదా కీమోథెరపీ, క్యాన్సర్ ఉన్న వాళ్ళు కీమోథెరపీ చేయించుకుంటుంటారు, రేడియేషన్ చేయించుకుంటుంటారు, అది చాలా ఇంపార్టెంట్ అనుకోండి. కాకపోతే వాటి వల్ల కూడా స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ గురించి కూడా మాట్లాడదాం. అన్ఎక్స్ప్లెయిన్డ్ లో ఇవన్నీ లేకపోవడం, కానీ అయినా ఏదో సమస్య ఉందని డెఫినెట్ గా దాని వల్లనే ఇన్ఫర్టిలిటీ అవుతూ ఉంటుంది. బట్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది కూడా ఈ మధ్య చాలా ఒక ఇంపార్టెంట్ కారణం అని తేల్చడం జరిగింది. కణాలలో ఉన్న డిఎన్ఏ, అంటే దాని హెడ్ లో డిఎన్ఏ ఉంటుంది, ఆ డిఎన్ఏ బాగాలేదనుకోండి, దాంట్లో డిఫార్మిటీస్ ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు కూడా సంతానలేమి సమస్య అవుతుంది. దీన్ని డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటారు. ఆ డిఎన్ఏ ఏదైతే ఉంటుందో అది ఫ్రాగ్మెంటెడ్ గా, బ్రోకన్ గా, ఇరిగిపోయి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు దీనివల్ల కూడా సంతానలేమి సమస్య కావచ్చు. దీనివల్ల ఎంబ్రియోస్ తయారవుతాయి, పిండాలు తయారవుతాయి, కానీ అతకపోవడము లేదా మిస్క్యారేజ్ అవ్వడం అనేది తేల్చడం జరిగింది. సో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కూడా ఒక చాలా పెద్ద సమస్య. ఏజ్ రిలేటెడ్ సమస్యలు కూడా ఉంటాయి. మామూలుగా ఏమనుకుంటారంటే పురుషుల్లో అఫ్కోర్స్ డెఫినెట్ గా 70s దాకా స్పర్మ్ ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది, అందుకనే స్పర్మ్ ప్రొడక్షన్ అవుతుంది కదా సమస్య రాకపోవచ్చు అనుకుంటారు. కానీ 45-50 నుంచి స్పర్మ్ క్వాలిటీ పడిపోతూ ఉంటుంది. స్పర్మ్స్ లో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువడము, లేదా క్వాలిటీ తగ్గిపోవడము, క్వాంటిటీ తగ్గిపోవడం, అంటే నంబర్ తగ్గిపోవడము, మార్ఫాలజీ ఆకారం తగ్గిపోవడం వల్ల పిండాల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ఎంబ్రియోస్ అతికిన మిస్క్యారేజ్ ఎక్కువ అవుతాయి, లేదా పిల్లల్లో కూడా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ రావడానికి ఒక పెద్ద సమస్య. సో ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మగవాళ్ళలో కూడా అవుతుంది అనమాట. సో ఇవన్నీ కారణాల వల్ల మేల్ ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు, పురుషుల్లో సంతానలేమి సమస్య అవ్వచ్చు. ఈ కారణం ఏంటో అనేది ఇన్వెస్టిగేషన్ సరిగా చేసి పరీక్షలు చేయించుకుంటే ప్రాబ్లం ఏంటో తేల్చుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వీటి గురించి ఇంకా వివరాల కోసం జీవన అనొచ్చా?
వీటి గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవో ఫెర్టిలిటీ సెంటర్స్కి ఇచ్చేయండి.